సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. And these Greeks said, ఈ గ్రీకు దేశస్తులు అన్నారు, if the Jews and the religious leaders don't want him, ఒకవేళ యూదులు ఆ మతాధికారులకు యేసు ప్రభువారు వద్దు అంటే we want him. మాకు కావాలి యేసు ప్రభువారు. So they came to the temple. అందుకోసం వాళ్ళు దేవాలయానికి వచ్చారు. They went to one of his disciples. యేసు ప్రభువారి శిష్యులు ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. What was his name? ఆ ఏ శిష్యుడి దగ్గరికి వెళ్ళారు? Philip. ఫిలిప్ దగ్గరికి వెళ్ళారు. And he told Philip ఫిలిప్ తో చెప్పారు their desire. వారి ఆశ ఏంటో వెల్లడిపరిచారు. What was that desire expressed in few words? ఆ కొద్ది మాటల్లో రాయబడినటువంటి వారి యొక్క ఆశ ఏంటి? Sir, we would like to see Jesus. అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నా. And Philip didn't want to come alone to Jesus. ఈ ఫిలిప్పుకి యేసు ప్రభువు దగ్గరికి ఒంటరిగా రావడం ఇష్టం లేక So he went to Nathaniel. Andrew, yes, thank you. ఆంధ్రయ దగ్గరికి వెళ్ళాడు. Andrew, come with me. ఆంధ్రయ నాతో కూడా. They both went to Jesus. ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. Lord Jesus, యేసు ప్రభువా, there are some people who have come to see you. నిన్ను చూడటానికి కొంతమంది వచ్చారు. And what did Jesus say? యేసు ప్రభువు ఏమన్నాడు? Bring them in. తీసుకొని రండి. He didn't say that. అనలేదు. Send them out. పంపించేయాలని ఎందుకు వచ్చారు అన్నాడు. He didn't say that. అది చెప్పలేదు. What did he say? ఏమన్నాడు యేసు ప్రభువు? One of the most astounding statements in the Bible. బైబిల్లో ఎంతో ఆశ్చర్యచకితులను చేసేటువంటి ఒక మాట యేసు ప్రభువు అక్కడ మాట్లాడాడు. And that is what you have in verse 24. 24వ వచనంలో మనం చదివేటువంటి మాట అదే. What is that statement? ఏంటి ఆ మాట? Let's read 24. 24వ వచనం చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. Do you understand what that verse talked about? ఆ వాక్యం దేని గురించి మాట్లాడుతుందో మీకు అర్థమైందా? The secret of life is through death. జీవం యొక్క రహస్యము మరణములో దాగి ఉన్నది. Unless the baby dies from the womb, it will never be born on earth. గర్భములో ఉన్నటువంటి శిశువు గర్భానికి మరణిస్తే గాని భూమి మీద జీవించలేడు. Mind you, I didn't say die in the womb, die from the womb. గమనించండి, గర్భములో చనిపోతే కాదు, గర్భానికి చనిపోతే లోకంలో జీవిస్తాడు. Death means separation. మరణము అంటే వేరుపరచబట్ట. If the baby doesn't get separated from the womb of the mother after 9 months, it will die in the womb. 9 నెలల తర్వాత కూడా శిశువు తన తల్లి గర్భం నుంచి వేరుపడకపోతే గర్భంలోనే మరణిస్తుంది. But if it dies from the womb, అయితే ఆ యొక్క శిశువు గర్భానికి మరణించి బయటకు వస్తే, born on this earth, ఆ యొక్క లోకంలో జన్మిస్తే it will live on this earth. ఈ లోకంలో జీవిస్తుంది భూమి మీద. And it can do great things. అనేకమైన గొప్ప కార్యాలు సాధిస్తుంది. Same way a grain of wheat. ఆ విధంగా గోధుమ గింజ. How many of you seen a grain of wheat? I am not asking paddy. I know Andhra is famous for paddy. మీకు అందరికి వరిధాన్యాల గురించి బాగా తెలుసు. గోధుమ గింజలు ఎంతమంది చూశారు? How many of you seen a grain of wheat? గోధుమ గింజలు ఎంతమంది చూశారు? How many of you not seen a grain of wheat? సరే, చాలా మంది ఉన్నట్టు. ఎంతమంది గోధుమ గింజ చూడలేదు? చేస్తాను సార్. Go to the ration shop and ask the man to show me a grain of wheat. మనం వెళ్ళి చౌకధరాలు ఒక రేషన్ షాప్కి వెళ్ళి చూస్తే గోధుమ గింజలు చూడొచ్చు. Jesus is talking about that. యేసు ప్రభువు దాని గురించి మాట్లాడుతున్నాడు. And he's comparing to himself. ఆ గోధుమ గింజను తనకు తాను పోల్చుకుంటాడు యేసు ప్రభువు. Now these Greeks have come. ఈ గ్రీస్ దేశస్తులు వచ్చారు. Sir, we would like to see Jesus. అయ్యా, మేము యేసు ప్రభువుని చూడాలి. You know what Jesus said? యేసు ప్రభువు అన్నాడు. Look at verse 23. 23వ వచనం చూడండి. The hour has come that the Son of Man must be glorified. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. That's a very strange thing to say. అది చెప్పడానికి చాలా విచిత్రమైన సంగతి. He is going to be betrayed by his friend Judas Iscariot. తన స్నేహితుడైనటువంటి యూదా ఇస్కరియోతు కొద్ది సమయం అయితే ఆయన మోసగిచ్చి అప్పగిస్తాడు. He is going to be denied justice. ఆయనకు అన్యాయం జరుగుతుంది కొద్ది సమయంలో. Trial. అది అన్యాయమైనటువంటి తీర్పు జరగబోతుంది. Being innocent, he is going to be declared guilty. ఏ దోషము చేయకపోయినా ఆయన నేరస్తుడిగా తీర్పు తీర్చబడబోతున్నాడు. He is going to release, they are going to release a criminal for the Son of God. ఈ యొక్క దేవుడి కుమారుని వదిలిపెట్టి ఆయనకు బదులుగా ఒక క్రూరమైన నేరస్తుని వారు విడుదల చేయబోతున్నారు. They are going to whip him. ఆయన ప్రణాళిక కొట్టబోతున్నారు. They are going to
force him to carry the cross. ఆయన శిలువ పైన బలవంతం చేయబోతున్నారు. And he will be falling down on the way. He will be falling down to the weight of the ఆయన శిలువ బరువు తట్టుకోలేక కింద పడిపోతున్నాడు. Everyone will forsake him. అందరూ ఆయన వదిలిపెట్టారు. Even his Father in heaven will forsake him. పరలోకం కూడా ఆయన వదిలిపెట్టారు. పరలోకం తండ్రి కూడా ఆయన వదిలిపెట్టారు. He who knew no sin is going to become sin for us. పాపమైనటువంటి ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. He who was just is going to be counted as unjust for us. మన నీతి అయినటువంటి ఆయన మన కొరకు అవినీతివంతుడిగా చేయబడ్డాడు. He who is blessed is going to become cursed for us. మనం దీవించేటువంటి ఆయన మన కొరకు శాపంగా మార్చబడ్డాడు. He is going to be counted between two criminals. ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య నిలబడబోతున్నాడు. He is going to be bruised and battered. ఆయన చితగొట్టబడి నలగొట్టబడుతున్నాడు. He is to be mocked and ridiculed. ఆయన అపహసించబడి అపహాస్యం చేయబడుతున్నాడు. Every drop of fluid in his body is going to be drained out. ఆయన యొక్క దేహంలోని ప్రతి రక్త బొట్టు కూడా దారులుగా కాల్చబడుతూ ఉంది. Becoming sin for us that we may be made the righteousness of God. మనము దేవుని నీతి అన్నట్లుగా మన కొరకు ఆయన దేవుని పాపముగా చేయబడ్డాడు. Forsaken by all. అందరి చేత విలువబడ్డాడు. His creatures. ఆయన యొక్క సృష్టి ద్వారా His covenant people. ఆయన యొక్క నిబంధన విడిచిపెట్టాడు. Even his disciples. ఆయన శిష్యులు కూడా విడిచిపెట్టాడు. Even his Father in heaven will forsake ఆయన him. పరలోక తండ్రి కూడా విడిచిపెట్టాడు. He is going to lie alone on the cross. ఆయన ఏకాకిగా ఒక్కడైనా ఆ శిలువ మీద మరణించబోతున్నాడు. They pierce his hands and feet and ఆయన body. చేతుల్ని ఆయన కాళ్ళను కుర్చీ వేశాడు మేకులతోటి. He's going to die on the cross. ఆయన తన శిలువ మీద చనిపోబోతున్నాడు. And he calls it the hour of his glory. ఆయన అంటాడు ఇలాంటి సంగతి ఉంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది అంటున్నాడు. Is it glory? అది మహిమ Or is it gory? That's the English word. Gory means terrible. Yeah. Glory and gory. మేము అందరూ గోరి అంటుంటాం. సమాధా లేకపోతే మహిమ. Why is the cross the glory of God? సిలువ దేవుని మహిమలా అయింది. The hour of the cross Jesus called as the hour of his glory. ఆ యొక్క సిలువ సమయాన్ని యేసు ప్రభువు అన్నాడు మహిమ గడియ అంటున్నాడు. I'll tell you the reason. కారణం మీకు చెప్తాను. God is just. దేవుడు నీతిమంతుడైన దేవుడు. Sinner cannot be spared. పాపిని చూసి వదిలిపెట్టలేడు. The wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. The soul that sinneth it must die. పాపము చేయ ఆత్మ నశింపవలెను. God will never clear the guilty. దేవుడు నా నేరస్తులను వదిలిపెట్టేవాడు కాదు. At the same time, God is love. అయితే అదే సమయంలో దేవుడు ప్రేమ ఉన్నాడు. He loves the sinner. పాపిని ప్రేమించేటువంటి దేవుడు. He will never tolerate sin. పాపాన్ని ఏ మాత్రం కూడా ఒప్పుకోడు, భరించలేడు దేవుడు. He will accept the sinner, but he will never approve sin. ఆయన పాపిని అంగీకరిస్తాడు కానీ పాపాన్ని ఒప్పుకోడు దేవుడు. He wants sinner to be forgiven. పాపి క్షమించబడాలని దేవుడు కోరుతున్నాడు. He wants a sinner to be saved from the guilt and the bondage of sin. పాపం యొక్క ఆ యొక్క అపరాధ మనసు భావం నుంచి, దోష శిక్ష నుంచి పాపి తప్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. He wants a cursed man to become blessed. శాపగ్రస్తుడైనటువంటి మానవుడు దీవించబడిన వాడిగా మారాలని దేవుడు కోరుతున్నాడు. How is it possible? ఎలా సాధ్యమవుతుంది? That's the cross. అదే సిలువ. Cross is the intersection of God's justice and love. దేవుడి యొక్క న్యాయానికి, దేవుడి యొక్క ప్రేమకు మధ్య బిందువే సిలువ. How can a just God declare a sinner righteous without a just basis? న్యాయవంతుడైనటువంటి దేవుడు పాపికి శిక్ష వేయకుండా పాపిని నిర్దోషిగా విడిచిపెడతాడు. Let me narrate my usual illustration. నేను సాధారణంగా ఒక ఉదాహరణ చెప్తుంటాను ఈ విషయంలో. Let me see how many of you remember or how many of you have heard it, how many of you have never heard it. మీరు ఎంతమంది విన్నారో, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో, ఎంతమంది అసలు వినలేదో నాకు తెలియదు. I'm a judge. I'm a judge. నేను ఒక న్యాయాధిపతిని, జడ్జి గారిని. I have a son. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. He committed a crime. నా కుమారుడు తప్పు చేశాడు, నేరం చేశాడు. He is brought to my court. నా కోర్టులోనే నా దగ్గరికి ఆ కేసు వచ్చింది, నా కొడుకు కేసు. And my son is saying, నా కుమారుడు అంటున్నాడు, Daddy, నాన్న, am I your son? నీ కొడుకునేనా నేను? Yes, my son. అయ్యా నువ్వు నా కొడుకువే కదా, ఏ సందేహం వచ్చింది నీకు? Am I your only son? నువ్వు నా ఒక్కడే కొడుకు కదా, ఏకైక కొడుకు కదా? Yes, my son. అవునన్నా. ఆయన అన్నాడు నీకు ఒక్కడే కొడుకు కదా అన్నాడు. తండ్రి అన్నాడు అవునన్నాడు. Am I your beloved son? నా ప్రియమైన కుమారుడా? Yes, my son. ప్రియమైన కుమారుడు అవును అన్నాడు తండ్రి. Please forgive me. నాయనా నన్ను క్షమించు.